కాబట్టి మనుషులను నమ్ముకోవడం కాదు, నీకేం లేకపోయినా అమ్మని నమ్ముకోవడం కాదు, నాన్నని నమ్ముకోవడం కాదు, ఇంకో మాట చెప్పాలంటే భర్తని నమ్ముకోవడం కాదు, ఇంకా నీ బంధువులను ఎవరినో ఒకరు నమ్ముకోవడం కాదు, లేకపోతే తోటి వారిని నమ్ముకోవడం కాదు. కానీ ఎవరిని నమ్ముకోవాలండి? యెహోవాను ఆశ్రయించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవాను ఆనుకోవాలి, యెహోవాకు చెప్పుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కాలేజ్ టైంలో ఆ టైంలో స్వీట్స్ తినడం అసాధ్యం, కానీ తినాలని ఆశ ఉంది. అప్పటికే నేను చాలా దేవునితో ఉన్నాను, దేవునితో కూడా చక్కగా నడుచుకుంటా ఉన్నాను. నా ఆశ దేవునితో చెప్పాను, ప్రభువా నాకు స్వీట్స్ తినాలనిపిస్తుంది ఈరోజు అని చెప్పాను. చెప్పేసరికి సాయంత్రం కల్లా నాకు కావాల్సిన స్వీట్స్ నా దగ్గర వచ్చున్నాయి. ఎలా వచ్చినాయి అంటే, నా రూమ్మేట్ ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఆ అమ్మాయి కూడా శిరీష, నాకు అంత క్లోజ్ కాదు, కానీ నాకు తీసుకొచ్చి ధనా నువ్వు తీసుకో స్వీట్స్ అని నాకు ఎన్ని కావాలో అన్నీ ఇచ్చింది. అవి ఇవ్వదు సాధారణంగా, ఇచ్చే అమ్మాయి కాదు. కానీ దేవుడు మన ఆశలను తీరుస్తూ ఉంటాడు. వాక్యంలో రాయబడింది, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గొప్ప సహవాసం కలిగి ఉంటూ నీకు ఏ ఆశలు ఉన్నాయో, ఏ కోరికలు ఉన్నాయో ఆయనతో చెప్పు. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అడుగు వాటి కంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయగలవాడు. నీ జీవితంలో ఏదో కొరతగా ఉంది, ఏదో కొదువుగా ఉంది, ఏదో బాధగా ఉంది, ఏదో ఇరుకుగా ఉంది, ఇబ్బందిగా ఉంది, అన్ని విషయాలు దేవునికి చెప్పు. అన్ని విషయాలు దేవునికి మొర్రపెట్టు, దేవుని ఆశ్రయించు, దేవునితో మొర్రపెట్టుకో, దేవుని సన్నిధిలో అడుగు. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనకందరికి తెలిసిన మాట. కుమారుడు గుడ్డును అడిగితే తేలినిస్తాడా? రొట్టెని అడిగితే కదా వాళ్ళే ఇవ్వరు. మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువగా తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కదా.